కృష్ణ అయితే ముకుందకి పాలు తెచ్చి ఇస్తూ ఉంటుంది. పాలు తీసుకో అనేది అంటూ ఉంటుంది. ఏసీపీ సార్ నన్ను చూడకుండా ఇన్ని రోజులైతే ఉండలేరు. అలాంటిది ఉన్నారంటే దాని వెనక ఏముందో నాకు ఇప్పుడు అర్థం అవ్వడం లేదు. అయినా నువ్వు ఏసీపీ సార్ని ఏం చేయలేవు అని చెప్పేదో అంటూ ఉంటుంది. అంటే నీకు అని ఏసీపీ సార్ కనపడకుండా ఉంటే నీ నింద నిజమవుతుంది, నువ్వు వేసిన నింద నిజమవుతుందని నువ్వు భ్రమపడ్డావా అని చెప్పేసి ముకుందతో కృష్ణ అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే భవానీ ముకుంద కాసి అలా చూస్తూ ఉంటుంది. ఇక నువ్వు వేసిన నింద వీరు నమ్మేస్తారన్నవి నువ్వు ఎలా అనుకున్నావు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటుంది. అలా అనగానే రేవతి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఏసీపీ సార్ ఎక్కడున్నారో దీనికి తెలుసా, మీకు తెలుసా అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి కృష్ణ ఏంటి ఏంటి అత్తయ్య, ఏసీపీ సార్ అంటే పెద్దతికి ఎంత ఇష్టమో అలాంటిది ఇది ఏది చెప్తే అది నమ్మేస్తారా మీరు, నమ్మేసి ఏసీపీ సార్ మీద నింద వేస్తారా అనేది అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే భవానీకి ఒకసారిగా కోపం వస్తూ ఉంటుంది. వచ్చి ఏంటి కృష్ణ ఏం మాట్లాడుతున్నావు అనేది అంటూ ఉంటుంది. అవును పెద్ద అత్తయ్య, ఏసీపీ సార్ అంటే మీకు ఇష్టం కదా, అలాంటి ఏసీపీ సార్ తప్పు చేస్తారంటే మీరు ఎలా నమ్ముతారు, అసలు మీరు దీన్ని ఎలా నమ్మాలనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఒకసారిగా భవానీ లేచి నీకు పళ్ళు రాలగొడతాను కృష్ణ, ఏమనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది. భవానీ లేకపోతే ఏంటి, అసలు చెప్పింది నిజమో కాదా అని భ్రమలో భయంతో మేము ఉంటే నువ్వించి ఇంకా అదేంటి మాట్లాడతావా అని చెప్పి భవానీ అయితే కృష్ణతో అంటూ ఉంటుంది.